కడప జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. భర్తను హతమార్చిన భార్య. భర్త పేరు వచ్చేసి సుబ్బరాయుడు. ఆయన వేధింపులకు తట్టుకోలేకనే ఈ భార్య ఈ ఘటనకు పాల్పడినట్టు మనకు తెలుస్తుంది. ఆయన వచ్చేసి ఇంట్లో పాలిష్ బండలు వేసే ఉపాధి చేసుకుంటూ ఆయన బతుకుతున్నాడు. కానీ మద్యానికి బానిస అయినట్టు కూడా మనకు తెలుస్తుంది. మద్యానికి బానిసై తన భార్య హరితను పిల్లల్ని కొడుతూ కూడా ఉన్నాడని చెప్పి వివరాలు వచ్చాయి మనకి. సో సుబ్బరాయుడు రాత్రి మద్యం మత్తులో పిల్లల్ని గొంతు పీసికి చంపే ప్రయత్నం కూడా చేశాడు. ఈ ప్రయత్నాన్ని అడ్డుకునే ప్రయత్నంలో భార్య కావచ్చు, అక్కడున్న రిలేటివ్స్ వీళ్ళందరూ ఆయనని అడ్డుకునే ప్రయత్నంలో ఆయనను తోసేశారు. సో సుబ్బరాయుడు గోడకి తగులుకొని అక్కడికక్కడే ఆయన మృతి చెందినట్టు మనకు తెలుస్తుంది. సో ఈ మధ్యకాలంలో మనం చూస్తే చాలా మంది భార్యలు భర్తలని చంపడం మనం చూస్తున్నాము. సో అలాంటి ఒక ఘటన ఇక్కడ జరిగింది. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే పిల్లల్ని రక్షించుకునే క్రమంలో ఆ తల్లి ఈ సుబ్బరాయుడిని గోడకు తోసేయడం వల్ల ఆయన చనిపోయాడని మనకు క్లియర్గా తెలుస్తుంది. సో ఆ పిల్లలని కాపాడుకునే ప్రయత్నం చేసింది ఆ తల్లి, అంతే తప్పించి అతన్ని చంపాలన్న ఉద్దేశం కాదు. ఇంకొక విషయం ఏంటంటే ఆ సుబ్బరాయుడు ఎవరైతే ఉన్నారో ఆయన హరితకి సొంత మేనమావ. అంటే తన బిడ్డని బాగా చూసుకుంటాడని చెప్పి సుబ్బరాయుడు వాళ్ళ అక్క తన కూతురునే ఇచ్చి పెళ్లి చేసింది. సో దగ్గరి బంధువులే, వీళ్ళంతా రక్త సంబంధికులే. సో తనని మంచిగా చూసుకుంటాడు అనుకున్న క్రమంలో ఆయన ఈ పాలిష్ బండలు చేసే పని చేసుకుంటూ ఆయన మద్యానికి బానిస అయ్యాడు. మద్యానికి బానిస అయిన తర్వాత తరచూ పిల్లల్ని కానీ భార్య హరితని కానీ కొడుతూ వచ్చాడు. సో వీళ్ళిద్దరిని కొట్టే క్రమంలో మొన్న మద్యం మత్తులో నిన్న రాత్రి ఆయన ఆ పిల్లల్ని గొంతు పిసికే ప్రయత్నం కూడా చేశాడు. దీంతో భార్య హరిత కానీ లేకపోతే అక్కడ మరిది కావచ్చు, మిగతా రిలేటివ్స్ ఎవరు ఉన్నారో వీళ్ళందరూ ఆయనని పక్కకు తోసేశారు. ఆ పక్కకు తోసేసిన క్రమంలో గోడకి బలమైన గాయం తగిలింది. గోడకు తగులుకొని ఒక బలమైన గాయం తగిలి ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. ఇలాంటి మనుషులు కూడా ఉంటున్నారు ఈ మధ్య. మనం చూస్తే అసలు వీడొక మనిషేనా మనం ఆలోచించాలి ఒక్కసారి. అంటే క్రూర మృగాలు కావచ్చు, జంతువులు కావచ్చు, పిల్లల్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తాయి. కానీ మద్యం మత్తులో అంటే తాగిన మత్తులో వీడికి తెలియట్లేదు, సొంత పిల్లల్నే చంపాలన్న ప్రయత్నం చేశాడు. సో ఇలాంటి మృగాలు ఈ సొసైటీలో ఇంకా ఉన్నారు. వీళ్ళందరినీ ఏకిపారేసే ఒక కార్యక్రమం తన భార్య తీసుకుంది. అంటే పిల్లల మీదకి వచ్చేసరికి భర్త అయినా ఎవరైనా ఒకటే అనుకుందేవో ఏంటో మరి. ఆమె ఆ తోసేసిన ఆ క్రమంలో అంటే చంపాలన్న ఉద్దేశం లేకపోయినా తోసేసిన క్రమంలో గోడకు తగిలి చనిపోయాడు. సో వీడు బతికి ఉండి కూడా ఆ పిల్లలకి భవిష్యత్తు ఎలాగో వేయలేడు. వీడు చావడం ఒక రకంగా మంచిదే అని చెప్పి అక్కడ స్థానికులు కానీ ఆ చుట్టాలు కూడా వీళ్ళందరూ కూడా భావిస్తున్నట్టు మనకు తెలుస్తుంది. సో ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కిషోర్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కిషోర్, అసలు ఇది తోసేసిన క్రమంలోనే జరిగిన ఘటననా లేకపోతే ఏంటి, ఇది ఏమైనా ప్లాన్ చేసి హత్య చేసిన విషయమా? కళ్యాణ్, ఏదైతే కడప జిల్లాలో కడప నగరంలో దారుణమైనటువంటి ఘటన చేస్తుంది. ఏదైతే పిల్లలను కాపాడుకునే క్రమంలో భార్య భర్తను తోసేసినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా గొడవతో ఉంటుంది ఆయన ఒక్కసారిగా మృత్యువాత పడినట్టు. అంటే ఒక రకంగా గత కొంతకాలంగా వివాహం అయినప్పటి నుంచి కూడా తన భర్త వేధింపులు ఆలలేక కూడా అటు భరిస్తూనే వచ్చింది. ఏదైతే ఫ్లోర్కు పాలిష్ బండల వేసే పని చేస్తూ తీవ్రం సాగిస్తున్న సుబ్బరాయుడు మద్యానికి పూర్తిగా బానిసయ్యాడు. ఈ నేపథ్యంలోనే అటు తరచుగా భార్యతో పాటు పిల్లలను కూడా వేధించాడు తాగేవాడు. అయితే ఈ క్రమంలో నిన్న ఏదైతే రాత్రి జరిగినటువంటి ఘటన ఏంటంటే ప్రధానంగా బిడ్డలను త్వరగా కొడుతూ వాళ్ళను గొంతు పిసికే క్రమంలో ఒక్కసారిగా అడ్డుకునే ప్రయత్నం చేసి ఆ అడ్డుకునే క్రమంలో ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి నెట్టేసే ప్రయత్నం చేసి ఆ నెట్టేసే క్రమంలో ఒక్కసారిగా గోడకు తగులుకొని ఆయన అక్కడికే కూర్చుండడం జరిగింది. అయితే ఇది కావాలని వాంటెడ్ గా చేసినటువంటి ఘటన అయితే కాదన్నటువంటి విషయం పోలీసులు కూడా వాళ్ళ విచారణలో తేలినటువంటి అంశం. ఎందుకంటే సొంత మేనమామ, అదేవిధంగా సొంత మేనమామ అంటే ఒక రకంగా అక్క ఏం భావించిందంటే తన బిడ్డ సంతోషంగా ఉండాలంటే తను బాగా పని చేసుకుని బ్రతికేవాడు కాబట్టి ఖచ్చితంగా అతనికి ఇస్తే తన బిడ్డ బాగుంటుందని ఆశించింది. అయితే అక్క ఆశించిన నేపథ్యంలో కూడా తమ్ముడు కావడంతో కూడా బిడ్డ జీవితం బాగుంటుందని భావించి వివాహం చేసింది. కొద్ది రోజుల పాటు అన్యోన్యంగా సాగినటువంటి దాంపత్య జీవితంలో ఒక్కసారిగా ఏదైతే మద్యానికి బానిస కావడంతో సుబ్బరాయుడు ఒక్కసారిగా అటు భార్యను వేధించడంతో పాటు పిల్లలను కూడా అంటే తరచుగా పిల్లలను కూడా కొట్టేవాడని అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నటువంటి సమాచారం. స్థానికంగా ఉన్నటువంటి మహిళలు కూడా రోజు గొడవలు జరిగేవి, తరచుగా వీరి మధ్య విభేదాలు జరిగేవి. పిల్లలను కొట్టేవాడు, పిల్లల్ని హింసించేవాడు. అంటే పిల్లలను హింసించే స్థాయికి ఇచ్చారంటే
మద్యం ఏ స్థాయిలో సేవించేవాడు అన్నటువంటి భావన అటు అక్కడ ఉన్నటువంటి స్థానికుల్లో వ్యక్తం అవుతున్న పరిస్థితి. అయితే దీంతో ఒక్కసారిగా నిన్న వీరిద్దరి మధ్య చిన్న గొడవ జరిగే క్రమంలో పిల్లలు ఎవరైనా తల్లిని మందలిస్తే, ఏ భర్త అయినా తల్లిని మందలించినా, తల్లిపై చేయి చేస్తున్నా కొంచెం పిల్లలు కొంత చిన్నపిల్లలు కాబట్టి వారు కొంత మానసిక వేదనకు గురయ్యే పరిస్థితి, అంటే కంటతడి పెట్టుకునే పరిస్థితి, మా అమ్మను మా నాన్న కొట్టుకున్నటువంటి భావన వ్యక్తం చేసే పరిస్థితి. ఆ క్రమంలోనే ఒక్కసారిగా తండ్రి వద్దకు వెళ్ళి ఏడుపుతో ఆ పాప కిషోర్, ఈ సంఘటన జరిగిన తర్వాత అతన్ని ఏమైనా హాస్పిటల్కి తీసుకెళ్లే ప్రయత్నం ఏమైనా చేశారా? అసలు ఇది వెలుగులోకి ఎలా వచ్చింది? వాస్తవానికి రాత్రి జరిగింది కళ్యాణ్, ఈ రాత్రి జరిగిన ఘటన కాబట్టి ఎవరికి గోప్యంగా, అంటే రకంగా వాళ్ళు ఉండేది ఇంటి వెనక భాగంలో, అంటే ఎవరికి కూడా శబ్దాలు కూడా వినిపించావు. రకంగా ఏదన్నా ఒకవేళ డోర్ లాక్ చేస్తే మాత్రం అటు కిటికీలు కూడా లేని పరిస్థితి. వాళ్ళ అక్క ఉన్నటువంటి ఇంట్లో జరిగిన ఘటన కూడా సొంత వాళ్ళ అక్క ఉన్న ఇంట్లో జరిగింది. వాళ్ళు ఉండేది ఒక చోట. ఆ తర్వాత వాళ్ళ అక్క ఇంట్లోకి వెళ్ళాడు. ఏదైతే ఇతను మద్యం సేవించి వేధింపులకు గురి చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా తన తల్లికి రోజు ఈ బాధ భరించలేకున్నాను, నేను చనిపోవడం మేలైనటువంటి విషయాన్ని కూడా తల్లికి చెప్పే క్రమంలో కూడా తల్లి ఇంటికి వెళ్ళింది. అయితే తల్లి ఇంటికి వద్దకు వెళ్ళినా కూడా అక్కడ కూడా వెళ్ళి ఒక రకంగా మద్యం సేవించిన మత్తులో ఆయన వేధించసాగాడు. ఆ పిల్లలను కూడా కొంచెం కుట్టే ప్రయత్నం, అదేవిధంగా గొంతు పిచ్చి హత్యాయత్నం చేసే ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నం చేసిన క్రమంలో కూడా అక్కడటువంటి వాళ్ళ మరిది కావచ్చు, ఆమె ఇద్దరు కలిసి నెట్టేసే ప్రయత్నంలో ఒక్కసారిగా గొడవ తోలుకొని చనిపోవడం జరిగింది. అయితే ఈ వ్యవహారం అంతా కూడా ప్రధానంగా గత కొంతకాలంగా వేధింపులకు గురి చేస్తున్నా కూడా అతను భరిస్తూ వచ్చింది. ఏదైతే భర్త, అదేవిధంగా మేనమామ కావడంతో కూడా ఖచ్చితంగా మనం, ఎందుకంటే మా అమ్మ పేరు నిలబెట్టాలన్నటువంటి ఉద్దేశంతో తల్లి పేరు నిలబెట్టే ప్రయత్నం చేసింది. సో మనం చూస్తే సొంత మేనమామనే అని చెప్పి మనకు తెలుస్తుంది. ఈయన బండల్ పాలిష్ చేసుకునే ఒక పని చేసుకుంటూ జీవనాన్ని గడుపుతున్నాడు. కానీ మద్యానికి బానిసై సొంత పిల్లల్నే, అంటే తన సొంత పిల్లల్నే చంపే ప్రయత్నం చేశాడు. సో అప్పుడు భార్య, ఆ తల్లికి ఆప్షన్ లేక ఇంకా ఆ పిల్లల్ని కాపాడే ప్రయత్నంలో అతన్ని గోడకు తోసేసినప్పుడు ఆయన అక్కడికక్కడే ఆ తలకు గాయం తగిలి ఆయన అక్కడికక్కడే చనిపోవడం మనకు అర్థమవుతుంది. సో తన సొంత తమ్ముడికే ఆ తల్లి ఈ హరితని పెళ్లి చేసింది అని చెప్పి మనకు అర్థమవుతుంది. సొంత తమ్ముడు బాగా చూసుకుంటాడు కదా, అంటే నా సొంత తమ్ముడే కదా, నా సొంత రక్తం కదా, సో ఒక రక్త సంబంధం ఉన్న మా ఇంట్లోకి ఇచ్చుకుంటున్నా అన్న ఉద్దేశంతోనే ఇచ్చింది. కానీ మద్యానికి ఏదైతే బానిసైన తర్వాత ఆ మనిషి ఒక నరరూప రాక్షసుడుగా మారి సొంత పిల్లలు, భార్య అనేది కూడా చూడకుండా వాళ్ళ మీద చేయి చేసుకున్నట్టు అర్థమవుతుంది. ఆ చేయి చేసుకున్న తర్వాత కూడా ఆ పిల్లల్ని గొంతు పిసికి చంపే ప్రయత్నం ఏదైతే చేశాడో, ఈ రాక్షసుడి నుంచి నా పిల్లల్ని ఖచ్చితంగా నేను కాపాడుకోవాలని చెప్పి ఆ తల్లి భావించిన వెంటనే అతన్ని తోసేసిన క్రమంలో గోడకు తగిలి ఆయన అక్కడికక్కడే చనిపోయాడు. సో ఇది హత్యకి దారి తీసింది. కానీ అసలు ఇది ప్లాన్డ్ మర్డర్ అని మనం చెప్పకూడదు, ఒక ఆత్మరక్షణ లాగానే మనం భావించాలి. సో ఆ పిల్లల్ని కాపాడే ప్రయత్నంలో తల్లి చేసిన ఈ ప్రయత్నం తప్పించి దీంట్లో తప్పిదం లేదని మనం భావించవచ్చు. సో ఆ పిల్లలు కూడా చాలా చిన్న వయసు అని చెప్పి తెలుస్తుంది. ఒక బాబు, ఒక పాప కూడా ఉన్నట్టు తెలుస్తుంది. సో వాళ్ళని పసికందులని వాళ్ళని చూస్తే ఈ మృగానికి అసలు వాళ్ళని చంపాలన్న ఆలోచన వీడికి ఎందుకు వచ్చిందో అర్థం కాలేదు. మద్యానికి బానిస ఇలా చాలా ఘటనలు ఈ మధ్య జరుగుతున్నాయి. మనం చూసుకుంటే నెల్లూరు జిల్లాలో కావచ్చు, కడప జిల్లాలో కావచ్చు, ఇలాంటి ఘటనలు చాలా జరుగుతున్నాయి. దీనిపై మీరేమనుకుంటున్నారు అనేది ప్లీజ్ కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని తెలియపరచండి. సో అలాగే ఇలాంటి హత్య కేసులు జరగకుండా, ఇలాంటి సంఘటనలు జరగకుండా గవర్నమెంట్ ఎలాంటి పాలసీ మేకింగ్ చేస్తే బాగుంటుంది అనేది కూడా ఒకసారి మనం చూడాలి. మళ్ళొకసారి డీటెయిల్స్ చూద్దాం. అసలు కడప జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మద్యం మత్తులో సుబ్బారాయుడు తన పిల్లల్ని గొంతు పిసికి చంపే ప్రయత్నం చేస్తున్నప్పుడు భార్య హరిత ఆ పిల్లల్ని రక్షించే ప్రయత్నంలో అతన్ని తోసేసినప్పుడు ఆయన గోడకు తగులుకొని అక్కడికక్కడే ఆయన మరణించాడని చెప్పి మనకు తెలుస్తుంది. పొద్దుటూరులో ఒక మిస్సింగ్ కేసు రిజిస్టర్ అయింది. దాన్ని బేస్ చేసుకొని ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా అన్ని పరిసర ప్రాంతాలన్నీ వెరిఫై చేస్తున్న క్రమంలో ఈరోజు గండికోట ప్రాంతంలో యొక్క డెడ్ బాడీ మనకు ట్రేస్ అవుట్ అయింది. దాంట్లో భాగంగా ఈరోజు ఫర్దర్ దాన్ని పోస్ట్ మార్టం చేయడం జరుగుతుంది. ఫర్దర్ ఏవైనా మృతి గల కారణాలు ఇంకా